హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మనలో చాలామంది ఎక్కువగా అన్నం తినడానికే ఇష్టపడతారు. అలాగే ఒక్కసారి వండుకున్న అన్నాన్ని అన్ని పూటలా మళ్ళీ అవే కూరలు అదే అన్నం రిపీట్ చేయడం చాలా ఇళ్లలో జరిగేది. అయితే ఇలా తిన్నదే మళ్ళీ తినడం ఇష్టం లేకపోతే అన్నంతో ఇలా చటుక్కున ఫ్రైడ్ రైస్ చేసి చూడండి. మసాలాలను అలాగే సాస్లను వేయకుండా ఇలా సింపుల్గా ఫ్రైడ్ రైస్ చేసి పిల్లలకి పెడితే పిల్లలు మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. అంత బాగుంటుంది ఈ ఫ్రైడ్ రైస్. ఈ ఫ్రైడ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల బఠానీ గింజలని యాడ్ చేసుకోవాలి. బఠానీ గింజలు ఇలా 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగానే ఒలిచి పెట్టుకున్నటువంటి స్వీట్ కార్న్ గింజలని ఒక 3 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇలా స్వీట్ కార్న్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ ముక్కలు వేసుకొని ఇవి కూడా ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా చిన్నగా తరిగి పెట్టుకున్నటువంటి బీన్స్ ముక్కలను యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా వీటన్నిటిని వేసుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకొని ఇప్పుడు వీటన్నిటిని మరొక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు పసుపు అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నవి వెజిటేబుల్ ముక్కలన్నీ ప్యాన్లోకి కొద్దిగా పక్కకు జరుపుకొని ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక 2 ఎగ్స్ని ఇలా కొట్టి వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్స్ని కదుపుతూ మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి. అలాగే ఈ వెజిటబుల్ ముక్కలలో కూడా మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి చికెన్ పీసెస్ వేసుకోవాలి. ఈ చికెన్ పీసెస్ అనేవి టోటల్లీ ఆప్షనల్. నా దగ్గర చికెన్ ఉంది కాబట్టి నేను ఫ్రై చేసి వేస్తున్నా. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయవచ్చు. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో మీ కారానికి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకొని కారాన్ని కూడా 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా కారం కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగా ఉడికించుకున్నటువంటి అన్నం వేసి ఈ అన్నానికి మొత్తం ఈ మసాలా పట్టేలాగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చివరిగా కొత్తిమీరను వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మన సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీ గరం గరం ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.